నమస్తే, నేను మీ తేజ. మంగ్లీ అరెస్ట్ అవబోతుందా? మంగ్లీ అకౌంట్ ని సీజ్ చేస్తున్నారా? మంగ్లీ పాస్పోర్ట్ ని కూడా పోలీసులు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారా? మంగ్లీతో పాటు మంగ్లీ ఫ్యామిలీ మెంబర్స్, మంగ్లీ సిస్టర్స్ కావచ్చు, ఫాదర్స్ కావచ్చు, లేదంటే వాళ్ళ అమ్మగారు, రీసెంట్గా వాళ్ళు అమ్మగారు మధుతో మాట్లాడుతున్న ఒక వీడియో క్లిప్ కూడా బయటకు వచ్చి ఇప్పుడు హల్చల్ చేస్తుంది. ముఖ్యంగా ఈ గిరిజన్ నాయకులు ఎవరైతే ఉన్నారో, సంపత్ నాయక్, ప్రత్యూష రాథోడ్, అలాగే అశోక్ రాథోడ్, ఇలాంటి వారందరూ కూడా ఈ వీడియో క్లిప్స్ని అలాగే కొన్ని ఫొటోస్ని లేటెస్ట్గా బయటికి విడుదల చేశారు. అవి కూడా వాళ్ళు ఎందుకు బయటికి విడుదల చేశారంటే, మంగ్లీ పైన ఎప్పుడైతే ఈ మైక్రో ఫైనాన్స్ ఇష్యూలో తనపైన ఆరోపణలు వస్తున్నాయో, అదే టైంలో నార్సింగ్ పోలీస్ స్టేషన్ దగ్గర అడ్వకేట్ సుబ్బారావు గురించి ఆమె కేసు పెట్టి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టింది. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అసలు రమావత్ మధు అనేటోడు ఎవరో నాకు తెలియదు అని చెప్పింది. తర్వాత ఒక ఫోటోని చూపిస్తే ఆ ఫోటోలో నేను నార్మల్గా ఎంతో మందిని కలుస్తాను, నేను చాలా పెద్ద సెలబ్రిటీని, ఇండియాలో నేను ఎక్కడికి వెళ్ళినా లక్షల్లో వేలలో జనం వచ్చి నా మీద పడిపోతూ ఉంటారు, నన్ను ఫోటోలు అడుగుతూ ఉంటారు, అలాగే నేను కూడా ఒక ఫోటో ఇచ్చాను, నేను పెద్ద సెలబ్రిటీ కాబట్టి అని చెప్పి ఆమె అన్నారు. తర్వాత వాళ్ళ తమ్ముడిని ఈ ఫేసా అండి, ఈ ఫేసు ద్రోహం చేస్తుందండి, ఈ ఫేసు దొంగతనం చేస్తుందండి, ఈ రకంగా మాట్లాడి ఆ రోజు ప్రెస్ మీట్ని క్లోజ్ చేస్తారు. తర్వాత మంగ్లీ పైన ఇంకా ఆరోపణలు చాలా ఎక్కువయ్యాయి. దాని తర్వాత సానుభూతి కూడా వచ్చింది. ఎందుకంటే అరే, మంగ్లీ పైన ఈ రకంగా ఆరోపణలు చేస్తున్నారు, కానీ బాధితులు కానీ లేకపోతే ఎవరైనా మంగ్లీ వల్ల మోసపోయిన వారు కానీ బయటకు వచ్చి కేసు పెట్టలేదే, మంగ్లీని కావాలని ఇరుకిస్తున్నారు ఇందులో చెప్పేసి చాలా మంది అనుకున్నారు. తర్వాత ఈ గిరిజన్ లీడర్స్ ఏదైతే ఈ తండాల్లో బంజారా బిడ్డలు మోసపోయారో అక్కడికి వెళ్ళటం, గ్రౌండ్ లెవెల్లో మా రెడ్ టీవీ కూడా అక్కడ రిపోర్ట్ చేయడం, గ్రౌండ్ లెవెల్లో అసలు నిజాలు ఏంటనేది బయట పెట్టడం, ఇవన్నీ కూడా చాలా ప్రయత్నాలు జరిగాయి. సో తాజాగా మంగ్లీ యొక్క సోదరుడు శివ చౌహాన్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే ఫోటోని చూపించి ఈ గిరిజన నాయకులు కావచ్చు, లేదంటే మీడియా మిత్రులు కావచ్చు ఆరోపణలు చేస్తూ ఉన్నారో, నీకు సంబంధం లేనన్నప్పుడు అర్ధరాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు ఎందుకు భోజనం చేసావు, నువ్వు ఎందుకు వెళ్ళా పొలుగు తండాలో, ఆ ఫోటో తీసిన వ్యక్తి రమేష్ రాథోడ్ అనే వ్యక్తి, సార్ నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి 30 లక్షల రూపాయలు ఇచ్చాను, ఒకసారి 90 లక్షలు ఇచ్చానంటూ కూడా అతను ఎందుకు చెప్తున్నాడు? ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా బయటకు వచ్చాయి. సో ఈ శివ చౌహాన్ అనే వ్యక్తి ఈ ఫోటో గురించి నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి దాదాపు 2 రోజులు అయింది అనుకుంటా. ప్రెస్ మీట్ పెట్టి మేము ఒక ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఒక బర్త్డే ఫంక్షన్ పిలిస్తే మేము వెళ్ళాము, అక్కడ చాలా లేట్ అయిపోయింది, ప్రోగ్రామ్ చేయడం వల్ల లేట్ అయిపోయింది. సో మేము మా బ్యాండ్ మేళం టీం, అదే మంగ్లీ గారు సింగర్ కాబట్టి పక్కన ఆమెతో పాటు ఉన్న టీం అందరూ కూడా ఈ రమావత్ మధు ఇంటికి వెళ్ళారంట. రమావత్ మధు పిలిచాడంట, అక్క మీరు రావాలి, కొత్తగా మా ఇల్లు కడుతున్నాం, మీరు అక్కడ కాలు పెట్టాలి, మీరు కాలు పెడితే మాకు చాలా శుభం అని చెప్పేసి చాలా ప్రేమగా చాలా గట్టిగా అడిగితే మంగ్లీ వాళ్ళ సోదరుడు, ఇంకా మంగ్లీకి సంబంధించిన పక్కన అంటే వాళ్ళ సిస్టర్ నేమ్స్ ఇవన్నీ కూడా ఎందుకు కానీ అందరిని తీసుకుని మొత్తానికి రమావత్ మధు గారి ఇంటికి వెళ్ళారు. కొత్తగా నిర్మాణం అవుతున్న రమావత్ మధు గారి ఇంటికి వెళ్ళారు. ఇక్కడ మంగ్లీ గారికి నాదొక ప్రశ్న, ప్రెస్ మీట్లో రమావత్ మధు అనేటోడు ఎవడో తెలియదని చెప్పింది, కానీ అర్ధరాత్రి వేళ మిమ్మల్ని మీరు మా ఇంటికి వస్తే శుభం అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళిన వ్యక్తి మాత్రం గుర్తు లేకపోయాడా, గుర్తు లేడా, మర్చిపోయారా? సరే, ఇంకా ఈ విషయాన్ని ఆమె విజ్ఞతకే మనం వదిలేద్దాం. సో మొత్తానికి ఈ ఎమ్మెల్యే గారు ఫంక్షన్కి వెళ్ళాం, దాని తర్వాత అక్కడికి వెళ్ళాం, ఇలా స్టోరీలు అన్నీ కూడా చెప్పారు. దాని తర్వాత పోలీసులు ఒక షాకింగ్ న్యూస్ని బయటకు చెప్పారు. అదేంటంటే ఎవరైతే కొన్ని రోజుల నుంచి శివ చౌహాన్ అనే పేరు బయటకు వినిపిస్తుందో, మంగ్లీ యొక్క సోదరుడు, అతని అకౌంట్లో రమావత్ మధు బ్యాంక్ అకౌంట్ నుంచి ఇతనికి డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగాయి. ఆ స్టేట్మెంట్ని బయటకు తీసుకొచ్చారు. 1 కాదు 2 సార్లు కాదు, చాలాసార్లు జరిగాయి, దగ్గరగా 10-16 సార్లు జరిగాయి అంట, కానీ 3 సార్లే జరిగిందంటూ కూడా చెప్తున్నారు. సో దీంతో ఆ డబ్బుల్ని కూడా 3 సార్లు ఇతను విత్డ్రా చేశాడంట. ఎవరు? మంగ్లీ యొక్క సోదరుడు శివ చౌహాన్ ఆ డబ్బుల్ని విత్డ్రా చేసుకున్నాడు. అరే, ఎవరో తెలియదని చెప్తున్నారు, మేము సెలబ్రిటీ కాబట్టి మమ్మల్ని ఎవరో అడుగుతారో, అట్లా అతను కూడా తీసుకున్నాడు, దానికే మాకు ఈ మైక్రో ఫైనాన్స్కి మీరు లింక్ పెట్టేస్తారని చెప్పేసి ఆ రకంగా వారు మాట్లాడారు. కట్ చేస్తే ఈరోజు ఈ గిరిజన్ నాయకులు మంగ్లీ రమావత్ మధుతో
సన్నిహితంగా ఉన్న పిక్స్, క్లోజ్గా ఉన్న పిక్స్, ఒక మిరప తోటలో వాళ్ళిద్దరూ కూడా పచ్చ రంగు దుస్తులు ధరించి ఉన్న ఒక ఫోటోని బయటికి ఈరోజు విడుదల చేయడం జరిగింది. దాన్ని మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. సో అంటే ఎంత క్లోజ్ కాకపోతే వీళ్ళు ఆ రకంగా మరి బయటికి ఎలా వెళ్తారు, మిరప తోటలో ఏం చేస్తారు? అలాగే మిరప తోటలో భరత్ చౌహాన్ కూడా ఉన్నాడు వీళ్ళిద్దరితో పాటు. భరత్ చౌహాన్ అనే వ్యక్తి ఎవరో నాకు అసలు తెలియదు అని చెప్పింది మంగ్లీ. సో అతను కూడా ఉన్నాడు. సో ఈ భరత్ చౌహాన్ కావచ్చు, హిమకాంత్ రెడ్డి కావచ్చు, రమావత్ రాఠోడ్ కావచ్చు, ఇంకా చాలా పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. సో ప్రధానంగా నేను చెప్తున్న నిందితులు, ఈ మైక్రో ఫైనాన్స్కి చెప్పిన ఈ నిందితులతో మంగ్లీ ఉంది. ఆ పిక్స్ అన్ని కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. అలాగే రమావత్ మధు ఎవరో తెలియదని చెప్పిన మంగ్లీ, మరి మంగ్లీ వాళ్ళ ఇంట్లోనే మంగ్లీ వాళ్ళ అమ్మగారు, మంగ్లీ వాళ్ళ చెల్లెలు ఉన్న వీడియో క్లిప్ కూడా ఇప్పుడు బయటకు వచ్చి హల్చల్ చేస్తుంది. మీరు అడగొచ్చు, ఇదేంటి ఆ రోజు ప్రెస్ మీట్లో తెలియదని చెప్పింది, కట్ చేసి ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి కాబట్టి ఏదో తప్పు జరిగింది, చాలా పెద్ద మిస్టేక్ జరిగింది, ఎవరో వీళ్ళ వెనక వ్యక్తులు ఉన్నారు, పెద్ద వ్యక్తులు ఉన్నారు, బినామీలు ఉన్నారు, వారిని ఇదంతా కూడా నడిపిస్తున్నారు, ఇదంతా కూడా కూల్గా కామ్గా చేసేంత వరకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కూడా చాలామంది కమెంట్స్ చేస్తూ ఉన్నారు. అలాగే మీరు కూడా గట్టిగా అడిగే ప్రయత్నం చేయొచ్చు ఈ ఇష్యూలో. ఎందుకంటే చాలామంది మోసపోయారు. మంగ్లీ గురించి మాట్లాడుతుంటే పలుగు తండాలో ఒక చిన్న బాలుడు, నేను ఒక క్లిప్ ప్లే చేసి వినిపిస్తా. ఒక మీడియా ఛానల్ వారు ఆ అబ్బాయిని, ఒకవేళ మంగ్లీ, ఎంతోమంది చనిపోతున్నారు బాధితుల పక్షాన నేను ఉంటానని చెప్తుంది కదా మరి మంగ్లీ, ఒకవేళ మంగ్లీ మీ ఊరికి వస్తే మీరు ఏం అడుగుతారని చెప్పేసి ఒక యాంకర్ అడిగింది. దానికి ఆ బాలుడు ఏం సమాధానం చెప్పాడు ఒకసారి చూద్దరు కానీ మీరు. పైసలు ఇచ్చినాం ఇస్తలేడు, ఎట్లయినా స్కామ్ చేస్తారుగా ఫోన్లలో కూడా, అంతే. ఇది పెద్ద ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం మరి ఇంకా మధుకి సంబంధించి, ఆ మధు కావచ్చు అందరికి ఏం చేయాలి నరికేసి కారు సో విన్నారా, ఒక చిన్న బాలుడు మంగ్లీ గనక వాళ్ళ ఊరు వస్తే నరికేస్తా అంటూ కూడా చెప్తా ఉన్నాడు. ఆ బాలుడే కాదు, అక్కడ 60 ఏళ్ళు పైబడ్డ ముసలివారు కూడా అదే రకంగా మాట్లాడుతున్నారు. ఆ ముస్తమిని చంపేస్తా. ఇంకొంతమంది భయపడుతున్నారు, ఆమెను ఏం అనొద్దు, ఆమెను ఏం చేయొద్దు, ఆమె దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆమెకి మనం సహకరిస్తే మన దగ్గరికి డబ్బులు వస్తాయి, లేదు మనం కేసులు పెట్టి ఇంకోటి చేస్తే మనకి డబ్బులు రావు. ఇలా చాలామంది కూడా కొంతమంది ఇష్యూ నుంచి సైడ్కి వెళ్ళిపోతున్నారు. అలాగే వీళ్ళు కూడా కొంతమందికి కాల్ చేసి మీకు అంటే టైమ్స్ అవన్నీ కూడా చెప్పి పలానా డేట్లో మీకు ఇస్తా ఉంటూ కూడా ఈ కేసులు ఈ వ్యవహారాలకు వెళ్ళొద్దు, వెళ్తే మీకు డబ్బులు రావని కూడా కొంతమందిని బెదిరించి చాలామందిని కూడా తప్పించారు. ఆ విషయాన్ని కూడా ఈ గిరిజన్ లీడర్స్ బయటకు తీసుకొచ్చి పెట్టారు. అలాగే గిరిజన్ లీడర్స్కి ఎవరైతే సంపత్ నాయక్, అశోక్ రాథోడ్, ప్రత్యూష నాయక్ వీళ్ళు ఉన్నారో వారికి కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయి. అది కూడా మనం టెలికాస్ట్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా చూస్తుంటే ప్రస్తుతం ఈ మైక్రో ఫైనాన్స్ ఇష్యూలో మంగ్లీ పోలీసులు అదుపులోకి తీసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుందంటూ కూడా చెప్తున్నారు. అలాగే మరి ఏ సంబంధం లేకపోతే మంగ్లీ వాళ్ళ ఇంటిలోకి రమావత్ మధుని ఎందుకు పిలిచింది, వాళ్ళ తల్లిగారితో మాట్లాడుతున్నప్పుడు ఆ వీడియో క్లిప్ ఎలా వచ్చింది, వాళ్ళ చెల్లిగారితో మాట్లాడుతున్నప్పుడు ఆ వీడియో క్లిప్ ఎలా వచ్చింది, వాళ్ళు మిరప తోటలో ఉన్న ఆ ఫోటో ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా తెలియదని చెప్తుంది. కానీ అతనితో సన్నిహితంగా ఉన్న ఆ ఫోటోలన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చేసాయి. సో దీంతో మంగ్లీ మరి ఏం చేస్తుంది? మొన్నైతే ఒక 20 రోజుల పాటు వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో శివా చౌహాన్తో, అడ్వకేట్తో ఈ ప్రెస్ మీట్కి మాట్లాడడానికి ప్రిపేర్ చేయించిందంట, స్క్రిప్ట్ ఇచ్చి. అది నేను చెప్తుంది కాదు, ఆ గిరిజన నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు. సో స్క్రిప్ట్ ఇచ్చి 20 రోజుల పాటు దీని గురించి ఎట్లా రియాక్ట్ అవ్వాలో అతనికి మాట్లాడడం చేత కాదని చెప్పి అతనితో ట్రైనింగ్ ఇప్పించి ప్రెస్ మీట్ పెట్టించారు. ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వీళ్ళు ఇంకా క్లియర్గా ఉన్న ఈ ఎవిడెన్స్ కావచ్చు, ప్రూఫ్స్ కావచ్చు, ఇవన్నీ బయటకు తీసుకొచ్చి పెట్టేశారు. అయితే గిరిజన నాయకులు ఇంకా చెప్తున్నారు ఇంకా చాలా ఉన్నాయి, మేము అన్నీ ఒకేసారి బయట పెట్టాం, ఒక్కటి ఖచ్చితంగా మేము బయట పెడతాం. ఎందుకంటే ఒక పక్క చట్టం కూడా తన పని చేసుకుంటూ పోతూ ఉంది, దర్యాప్తు జరుగుతుంది, మాకు నమ్మకం ఉంది పోలీసుల పైన, ఇంకా వేగవంతం కావాలి. అలాగే వారు చేస్తున్న దర్యాప్తుకు కూడా మేము సహకరిస్తాం, వీలైనంత వరకు బంజారా బిడ్డల తరపు నుండి మేము పోరాడతాం, బాధితులకు న్యాయం జరిగేలాగా
మేము ప్రయత్నిస్తూ ఉంటూ కూడా వారు మాట్లాడుతున్నారు. దీని అంతటికీ రీజన్ ఏంటంటే ఏదైతే బాధితుల దగ్గర డబ్బులు దోచుకున్నారో ఆ డబ్బులు ఉన్నాయంట. పెద్ద పెద్ద సంచుల్లో కట్టి ఈ ధాన్యం కొనుగోలు చేసే సంచులు ఉంటాయి, పెద్ద పెద్ద గోను సంచులు, అట్లాంటి మూటల్లో డబ్బు కట్టలు ఉన్నాయి. ఆ కట్లు మంగ్లీ ద్వారా ఎక్కడో దాయబడ్డాయి. కాబట్టి అవన్నీ బయటికి రావాలంటే ఈ కేసు లోతుగా దర్యాప్తు జరగాలి. రాజకీయంగా చాలామంది ఒత్తిళ్లు పెట్టే అవకాశం కూడా ఉంటుంది పోలీస్ వ్యవస్థని. కాబట్టి పూర్తిగా సరైనటువంటి ఆధారాలతో ఈ కేసుని ముందుకు దర్యాప్తు కొనసాగివ్వాలంటూ కూడా గిరిజన నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి. సో మరి మంగ్లీని పోలీసులు అదుపులోకి తీసుకుంటారంటారా, తీసుకుని విచారిస్తారంటారా? ఎందుకంటే మరి ప్రెస్ మీట్లో నాకు ఎవరో తెలియదని చెప్పింది, ఇప్పుడేమో అతనితో ఉన్న ఫొటోస్ అవన్నీ కూడా బయటకు వచ్చాయి. ఇంకొకటి, ఈ ఫొటోస్ అన్నీ కూడా మంగ్లీ ఇప్పుడు అంటే మరి గిరిజన నాయకులు ఏం చేస్తారు? మధ్యకాలంలో చూస్తున్నాం కదా, వీడియోస్ కావచ్చు లేదంటే ఫొటోస్ కావచ్చు, ఏతో జనరేట్ చేసి ఈ రకంగా చేసేసారని చెప్పి కొంతమంది రాజకీయ నాయకులు చాలామంది చేస్తున్న వ్యాఖ్యలు. సో మంగ్లీ కూడా మరి ఇప్పుడు అట్లనే రియాక్ట్ అవుతుంది అంటారా? ఆ ఫోటోని అంటారా? అది చూస్తుంటే నిజంగా ఫోటో అలా అయితే మాత్రం లేదు. అండ్ ఇంకొకటి, గిరిజన నాయకులు ఏం చెప్తున్నారంటే ఇవి జస్ట్ నార్మల్గా మేము తీసుకొచ్చాం, ఎందుకంటే అతని తమ్ముడు ఫోటో గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు కాబట్టి సో అసలు రిలేషన్ ఉందా లేదా అనేది ప్రజలకి తెలియపరచడానికి మేము ఈరోజు కొన్ని ప్రూఫ్స్ తీసుకొచ్చాం. ఈ ఇష్యూకి సంబంధించి ఇంకా చాలా డీటెయిల్డ్గా మేము చెప్తాం, ఇంకా మా దగ్గర వారికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయంటూ కూడా వారు మాట్లాడుతున్న పరిస్థితి. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఆల్రెడీ పోలీసులు రమావత్ మధు అకౌంట్ని సీజ్ చేశారు, శివ చౌహాన్ అకౌంట్ని కూడా సీజ్ చేయబోతున్నారు. ఆ ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్స్ అన్ని కూడా బయటకు తీసుకొచ్చారు, ఏం జరిగిందనే దాని గురించి కూడా వివరించారు. తెలియనప్పుడు ఎలా డబ్బులు ఇతనికి ట్రాన్సాక్షన్ చేశాడు, అతనేమో తెలియదని చెప్తున్నాడు, కానీ డబ్బులు ట్రాన్సాక్షన్ అయ్యాయి, విత్డ్రా కూడా చేసుకున్నాడు. సో ఇలా చాలా చాలా విషయాలన్నీ కూడా ఉన్నాయి. మరి వీటన్నిటిని కూడా పోలీసులు ఎలా దర్యాప్తు చేస్తారనేది అయితే మాత్రం చూడాలి. ఈ కేసు అయితే మాత్రం ఇప్పటికి తేలేదైతే కాదు, కొన్ని రోజులు ఖచ్చితంగా టైం పడుతుంది. సో చూద్దాం ఏం జరుగుతుంది.